అందుకే మీరు చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఆవిర్భవించింది అర్ధరాత్రి వేళ పుట్టాడు మహానుభావుడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. శంఖచక్ర గదాపద్మములతో పట్టు పీతాంబరం కట్టుకుని అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. అట్లా ఆవిర్భవించినటువంటి కృష్ణ పరమాత్మ యథార్థానికి అంత కటిక చీకట్లో పుట్టాడు. ఎందుకంటే ఇంకా అంతకన్నా కటిక చీకటి ఉండే అవకాశం సంవత్సరం మొత్తం మీద లేదు. అదే కటిక చీకటి రోజు. ఎందుకనంటే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనం చీకటి. ఎందుకనంటే దక్షిణాయనం దేవతలకు చీకటి, రెండు పితృదేవతలకు చీకటి. ఎందుకంటే శ్రావణ మాసంలో కృష్ణపక్షం పితృదేవతలకు చీకటి. అన్ని మాసములలోకి మనకి శ్రావణ మాసం చీకటి. ఎందుకంటే సంస్కృతంలో నభోమాసం అంటారు, నల్లటి మబ్బులు కిందకు వస్తాయి వర్ష ఋతువు, అందుకని చీకటి. కృష్ణపక్షం చీకటి. కృష్ణపక్షం మధ్యతిథి కాబట్టి అష్టమి ఇంకా చీకటి. అష్టమి నాటి అర్ధరాత్రి కటిక చీకటి. ఇంకా అంతకన్నా చీకటి ఉండే అవకాశం లేదు. అందుకని శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. అంటే అంత చీకటి ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. అంటే దాని అర్థం చీకటిలోంచి వెలుతురులోకి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అసతోమా సద్గమయ. నేను మిమ్మల్ని చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్ళడానికి జగద్గురువుగా వచ్చి భగవద్గీతనిచ్చాను అని చెప్పడానికి అలా వచ్చింది అవతారం. అటువంటి కృష్ణ పరమాత్మ యమునా నది దాటాలి అని వసుదేవుడు అనుకుంటే కృష్ణుణ్ణి ఎత్తుకొని, తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద పెట్టుకుని యమున దగ్గరికి వెళ్ళాడు. మంచి వరదతో వెళ్ళిపోతోంది యమున. కృష్ణుణ్ణి ఎప్పుడైతే గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు వచ్చాడో ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. త్రేతాయుగంలో రాముడికి సముద్రం దారిచ్చినట్టు కృష్ణుణ్ణి గుండెల మీద పెట్టుకున్న వసుదేవుడు వచ్చేటప్పటికి యమున దారిచ్చేసింది. అంటే కాలం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా, పుట్టుక లేదు కాబట్టి ఇక చావవలసిన అవసరం లేదు. యమున దాటాలి అంటే కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి. కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి అంటే కృష్ణుడి యొక్క వేణునాదం వినపడాలి. వినపడితే పరిగెత్తిన వాళ్ళు ఎవరో వాళ్లే కృష్ణ దర్శనం చేస్తారు, వాళ్ళతోనే రాసలీల చేస్తాడు. కృష్ణుడిగా అప్పుడు అది చేశావు. అప్పుడు కొద్దిమందే వచ్చారు గోపికలు. ఈ అవతారంలో ఆ కారుణ్యం విస్తరించింది. ఇప్పుడు అర్ధరాత్రి వేళ రావక్కర్లేదు, విడిచిపెట్టి రావక్కర్లేదు. జగన్నాథుడి మీద ప్రేమతో ఎవరెవరు పరిగెత్తుకొచ్చి చూస్తున్నారో వాళ్ళందరికీ పాపనాశనం చేసి వాళ్ళందరినీ నీ హక్కును చేర్చేసుకుంటున్నావు.